అన్నోన్ నంబర్, బట్ ఎక్కడో చూసినట్టుంది. ఇది చంద్రముఖి నెంబర్ అనుకుంటాను బ్రో. యూర్ రైట్ మహి. ఇంతకుముందు ఒకసారి నంబర్ నుంచి కాల్ చేశారు. 1 సెకండ్. హలో. హాయ్ దేవా. ఏంటి చంద్రముఖి, ఇంకో నంబర్ నుంచి కాల్ చేసావు? ఏ ప్రాబ్లం రాకూడదనా? నేను ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉండను మిస్టర్ దేవా. నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తావు, కానీ ప్రాబ్లంలో ఉండవు. కానీ ఇక్కడ నీలాంబరి మాత్రం చాలా ప్రాబ్లంలో పడింది. ఏమైంది తనకి? పాపం పండింది. అలాగా? అయితే నీ పార్వతి ప్రాణాలతోనే ఉందన్నమాట. నేనున్నంత వరకు పార్వతికేమీ కాదు. కొద్దిసేపట్లో పూజ కూడా చేస్తుంది. మీరొస్తే ప్రసాదం తీసుకెళ్ళొచ్చు. ఓ కొబ్బరి చిప్ప ఫ్రీగా కూడా ఇస్తాం. నీకు అదే కథ కథి. అంటే పార్వతి ఇంకా పూజ చేయలేదు, కొబ్బరికాయ కూడా కొట్టలేదన్నమాట. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అఖిల, వారిని అటాక్ అంటే ఇదే. ఈ మొక్క చెప్పచ్చు కదే, మార్కులు కొట్టేయాలనేనా? నేను పడతాను. అక్క అక్క, ఏంటిది? ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ. అక్క నన్ను క్షమించక్క. పార్వతి మీద కోపంతోనే ఆహారం కొట్టేసి నీరు తన మీద వేశాం. నా కుంకుమ భాగ్యాన్ని అది దోచుకుంటుందన్న భయంతోనే అలా చేశాను. కానీ ఏంటి పరువు తీయాలని కాదంటే, ప్లీజ్ అంటే మమ్మల్ని క్షమించండి అంటే. అవునక్క, నన్ను క్షమించానంటేనే నేను పైకి లేస్తాను, లేదంటే మేకప్ వేసుకున్న ఫేస్ ని పొరపాటున కూడా నీకు చూపించవక్క. మీ మొహాలకే కాదు, మనసులకు కూడా మేకప్ వేసుకున్నారు. అందుకే ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు. అంకుల్, మీ కాళ్ళు పట్టుకుంటాను. కార్తీక మాసం తొలి రోజు ఈ రోజు. నేను నా భర్త కలిసి ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి. ఈ దీనురాలుగా భాగ్యాన్ని ప్రసాదించండి బావుగారు. ప్లీజ్ అంటే, ప్లీజ్ అంటే ఒప్పుకోండి అంటే. ఇంకెప్పుడు తప్పు చెయ్యి పార్వతిని నా చెల్లెల్లా చూసుకుంటాను అంటే. ప్లీజ్ అంటే. ప్లీజ్ అక్క. పోనీలే అఖిల. వీళ్ల మీద జాలి చూపించకూడదండి. పెద్దబాబుతో కలిసి పూజ చేయాల్సిన పెద్ద కోడలు గదిలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? వీళ్ల తప్పేంటో ఆ దేవుడే చూసుకుంటాడులే. ఫర్గివ్ దెమ్. క్షమించాను అని చెప్పను గాని పూజకైతే రమ్మంటున్నాను. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఆంటీ. రా. డాడ్, వీళ్ళు ఎక్కడికి వచ్చారేంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పూజ దగ్గర అందరూ సమానమే కదా చిన్నబాబు, అందుకే రానిచ్చాను. మా కొబ్బరికాయ మేము తెచ్చుకున్నాం లేవయ్యా, మీరేం ఇవ్వనవసరం లేదు. ఈ ఇంటి పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు ఇద్దరు దీపాలు వెలిగిస్తే పూజ మొదలు పెట్టచ్చు. పార్వతి, అగ్గిపెట్టివ్వు. అక్కర్లేదు. చిన్న కోడలు ఐశ్వర్య మాత్రమే వెలిగిస్తుంది. అదేంటక్క, నీలాంబరికి దీపాలు పెట్టే అర్హత లేదా? అర్హత ఉందో లేదో డిసైడ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఆంటీ, నేనొక్కదాన్నే దీపం వెలిగిస్తే బాగుండదేమో. ఈ ఇంటి మేలు కోరి పార్వతితో కలిసి దీపం వెలిగిస్తాను. పర్లేదు కదమ్మా, పార్వతి వెలిగిస్తే మంచి జరగొచ్చు పెద్దబాబు. కానీ ఇక్కడ పద్ధతి, పరువు ఇవే ముఖ్యం. ఆ తర్వాతే మిగతావి. అవునమ్మ గారు. అక్క ఒక నిమిషం. తొలి కొబ్బరికాయ నీలాంబరి కొడుతుందని చెప్పింది కదా. మళ్ళీ అడగాల భవాని? ఇందాకే చెప్పింది కదా. నీలాంబరి, కొబ్బరికాయ కొట్టు. అలాగే అంకల్.
గౌరమ్మని మంచిగా కోరుకుని దండం పెట్టుకో నీలు. నీ మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. గట్టిగా కొట్టు నీలు. గట్టిగా కొట్టు నీలంబరి. కొడుతుందక్క. కొబ్బరికాయ పగలట్లేదంటే భాబీ టెంకాయ కొట్టడం దేవుడికి కూడా ఇష్టం లేదు. నీలాంబరి సరిగా కొట్టు. పూజని పొద్దుట్నుంచి ఏం తినలేదు బావుగారు. భక్తి ఎక్కువ, తినేది తక్కువ. నువ్వు కొట్టు నీలు, గట్టిగా కొట్టు. ఇంక నీ వల్ల కాదులే నీలంబరి. ఇదేంటి నన్ను కొడతాను. అక్కర్లేదు, నేనే కొట్టగలను. నీలు, అందరి దిష్టి తగలడం వల్లే ఇలా అవుతుంది. లేచి నిలబడు. నించో. లేచి నిల్చుని దిష్టి కొబ్బరికాయలాగా కిందేసి కొట్టు. ముక్కలైపోయి నీకు పట్టిన దిష్టంతా వదిలిపోయి నీకు మంచి జరుగుతుంది. నిజమే ఆంటీ, నాకు దిష్టి పెట్టారు, అందుకే ఇది పగలట్లేదు. నువ్వన్నట్టు ఇది దిష్టి కొబ్బరికాయలాగే కొడతాను. అంకుల్, కొట్టొచ్చా? కొబ్బరికాయ కొట్టడం అంటే మనలో ఉన్న అహాన్ని ముక్కలు చేసి భగవంతుడి ముందు మోకరెళ్ళడం. నువ్వు కొబ్బరికాయ ఎలా కొట్టినా పర్వాలేదు. కొట్టు నీలాంబరి. కొట్టమన్నాకి కాలసివెందుకు నీలమ్మా? జై బోలో గౌరీమాతకి జై అని కొట్టు. జై బోలో గౌరీ మాతాకి జై జై. నీలాంబరి నీలాంబరి, నెమ్మదిగా. నీలాంబరి, నీలంబరి జాగ్రత్త. జాగ్రత్త. జగత్ మెల్లిగా. నీలాంబరి, అయ్యి ఓకే. నీలంబరి, థ్యాంక్ యూ దేవా. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. నీకు సేవ చేయడానికి నీ మొహాన నీళ్ళు కొట్టలేదు. నువ్వు స్పృహలోకొస్తే నువ్వు చేయబోయే దుర్మార్గాల్ని ఒప్పుకుంటావని కొట్టాను. పెద్దబాబు, ఏంటా మాటలు? అవునమ్మా, నీలాంబరి నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. కొబ్బరికాయల బాంబు పెట్టినందుకే అది బ్లాస్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయిందా? ఏదో జరిగిందనుకున్నా నేను. నీలమ్మ కొట్టింది టెంకాయ కదా, బాంబేలా? అవును మామ్, ఒకసారి మొబైల్ చూడండి. వీళ్ళ తాలూకు మనుషులు ఏం మెసేజ్ పంపించారు. పార్వతి పూజ చేస్తే శుభం. ఇందులో ఏముంది? అందులోనే కోడ్ లాంగ్వేజ్ ఉందంటీ. శుభం అంటే వీళ్ళ దృష్టిలో సమాప్తం. అంటే పార్వతి పూజ చేసి టెంకాయ కొడితే బాంబ్ బ్లాస్ట్ అయ్యి చనిపోతుందని కుట్రబన్నారాంటీ. ఇది వీళ్ళ ప్లాన్. కొబ్బరికాయలు నేను తీసుకురాలేదంటే? అంటే ఎవరి చేతో తెప్పించావన్నమాట? నో నో, నేనసలు తీసుకురాలేదంటే తెప్పించానని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెప్పించావు? అందులో బాంబు ఎలా వచ్చింది? నువ్వు చంపాలనుకున్న ప్లాన్ నీకే ఎలా రివర్స్ అవుతుంది చెప్పు? అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావేంటయ్యా? మెసేజ్ చేసింది రాజయ్య వాళ్లే కదా. మాకేం తెలీదక్క. అందులో బాంబు ఉంటే నీలం ఎందుకు కొబ్బరికాయ కొడుతుంది చెప్పండి? అసలు తనెందుకు చచ్చిపోవాలనుకుంటుంది? ఎవరు చెప్పింది నిజమో కాసేపట్లో తెలిసిపోతుందమ్మా. నీలాంబరిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు కదా, ఇంకొద్దిసేపట్లో ఎక్కడుంటారు? వాళ్ళకి మనం దొరకకూడదు ఆంటీ, మనం చావకూడదు. కష్టం. చావడమైతే ఫిక్స్ అయిపోయింది. ఏ టైం అనేది తెలీదు. అంత సులువుగా నేను చావనాంటీ. అది మా అక్క పంపిన బాంబు కాబట్టి అది కూడా నా మీద కాస్త దయ చూపి రక్తం మాత్రమే బయటకొచ్చేలా చేసింది. అదే ఆ పార్వతి కొబ్బరికాయ పగలగొట్టుంటే క్షణాల్లో అది నేల కొరిగేది. కింద పడ్డ పై చేయి నాదే అనుకుంటావేంటే?
ముందు ఆ రాజే వాళ్ళని రాకుండా ఆపాలి. మన దగ్గర ఫోన్ లేవు. నీ మొబైల్ కూడా పెదబాబు దగ్గరే ఉంది. అందులో ఉన్న మెసేజ్ ఆంటీకి చూపించాడు కదా. పార్వతి పూజ చేస్తే శుభమని మెసేజ్ పెట్టారు. కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్తే మనకేం అర్థం అవుతుంది? ఆ మెసేజ్ కనుక మనం ముందు చూసున్నా మనకు అర్థమయ్యేది. ఇప్పుడు నెక్స్ట్ మన పరిస్థితి ఎలా ఉండిపోతుంది? నీలో రాజయ్య వాళ్ళు వచ్చారంటే క్లైమాక్స్ సీన్ వచ్చేసినట్టే. పార్వతి పూజ చేస్తే శుభం అన్నట్టే ఆ శుభం కార్డు మన కథకి పడుతుంది. నీలో ఈ నీలాంబరి చస్తే నాగపడగల వంశం ఆశయం అర్ధాంతరంగా ఆగిపోతుందండి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను చావనివ్వరు. చచ్చేది అదిగో ఆ అద్దం మీద రాసుంది కదా, అది ఆ పార్వతి చస్తుంది. చస్తుంది. నీలాంబరి ఆ బాంబు తెప్పించిందనుకుంటున్నావు అఖిల? పంపించింది చంద్రముఖే కావచ్చు, కాని అది పార్వతి చేతిలో పేలిపోవాలనుకున్నారా? ఈ ఇంటి కోడలైనా నీలాంబర్ని చంపేయాలనుకున్నారా? ఇద్దర్లో ఎవరి చావైనా ఘట్టమనేని కుటుంబానికి మాయన మచ్చగా మిగిలిపోతుందండి. అసలు చంద్రముఖికి అంత ధైర్యం ఎలా వచ్చింది అఖిల? ఒక ఆడపిల్ల, అండగా వయసు మళ్లిన రాజయ్య, ఆ ఇద్దరి వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం సాధ్యమేనా? కష్టం అనుకుంటే ఇంట్లో ఈ సంఘటనలు ఎలా జరుగుతున్నాయనే నా అనుమానం. హలో మేడం, హెర్బల్ బ్యూటీ కంపెనీ కాలిపోతుంది మేడం. వాట్? అవును మేడం, మొత్తం కాలిపోతుంది మేడం. అఖిల, హెర్బల్ అఖిల, కంపెనీ, ఏమైంది? హెర్బల్ బ్యూటీ, మన హెర్బల్ బ్యూటీ కంపెనీ తగలబడిపోతుందటండి. పెద్దబాబు, 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 పెద్దబాబు! నువ్వు కంగారు పడకు అఖిల. ఏం కాదు అఖిల. పెద్దబాబు, ఏమైంది? ఏమైంది డాడీ? ఏమైందమ్మా? హెర్బల్ బ్యూటీ కంపెనీ మంటల్లో చిక్కుకుందట. వాట్? షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలున్నాయి పెద్దబాబు. లేదు, కావాలని చేశారు, కసితోనే చేశారు. చేసింది ఆ చంద్రముఖి. మనల్ని చేయలేక వేల మంది పనిచేస్తున్న ఫ్యాక్టరీని తగలబెట్టేశారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించారు. వద్దంటీ, మీరు కంగారు పడకండి. బ్రో, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ చేసాం కదా, టెన్షన్ లేదు. డబ్బులు పోతే పోతాయిరా, కానీ ప్రాణ నష్టం జరగకూడదు. ఎన్ని కంపెనీస్ ఉన్నా హెర్బల్ బ్యూటీ కంపెనీ అంటే నా ప్రాణం. కానీ కానీ అదే తగలపడిపోతుంటే నేనే మంటల్లో ఉన్నానేమో అనిపిస్తుంది. వెళ్దాం పెద్దబాబు. ఆగమ్మా, వద్దమ్మా, వద్దు, మేం వెళ్తాం. లేదు నాన్న, నేను వస్తాను. అక్కడ ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారో ఎవరికేం జరిగిందో ప్లీజ్ అమ్మా, వెంటనే చూడాలి. వద్దమ్మా, నువ్వు అక్కడికి వస్తే తట్టుకోలేవు. నా మాట విను. డాడ్, అమ్మ జాగ్రత్త. మహి, పద. జాగ్రత్త. జాగ్రత్త. ఆగు చంద్రముఖి, ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో. కంపెనీ తగలబడితే గుండెలు బాదుకుని అందరూ వెళ్లిపోయింటారు. నీలాంబర్ని కాపాడుకోవాలి రాజయ్య. వెళ్దాం పద.
ఏ ప్రమాదంలో పడకుండా చూడు తండ్రి. శనిబాబు గారు ఎటు పోన్నారు? ఇద్దరు క్షేమంగా రావాలా? పెద్దబాబు గారికి ఏం కాకూడదు. పార్వతి, పార్వతి, ఆ కుంకుమ ప్లేట్ ఇవ్వు. నువ్వు బొట్టు పెట్టుకోలేదా? పెట్టుకుంటారు అందరూ. చేతిలో ఏంటది? పార్వతి, వెళ్ళి కాఫీ తీసుకురావే. అందరూ కంపెనీ మంటల్లో కాలిపోయిందని బాధపడుతుంటే నీకు ఈ టైంలో కాఫీ కావాల్సి వచ్చిందా? అక్క, అది కొంచెం నీరసంగా ఉంటేను. ఆంటీ, నువ్వు ఊరుకో ఆంటీ. ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఆ చంద్రముఖి దేవాని ఏం చెయ్యలేదు. ఏమీ చేయలేదని నువ్వెలా చెప్తున్నా? వీళ్ళకన్నీ తెలుసు ఆంటీ. అపార్థం చేసుకోకు. ధైర్యంగా ఉండమని చెప్తున్నానంటీ, అంతే. నోరు మూసుకుని వెళ్ళండి. వెళ్ళమంది అటు కాదు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళండి. పార్వతి ఇంకా ప్రాణాలతోనే ఉందా? అంటే నీలాంబరిని గదిలో బంధించేశారన్నమాట. ఆంటీ, పదండి. దాహం అని చెప్పి ఎంత సైలెంట్ గా వెళ్తున్నారో చూసావా అఖిల? నాటకాలు వేస్తున్నారు అంకుల్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చారు. నీలమ్మా, హాల్లో సిచ్యుయేషన్ చూస్తుంటే బాధ, భయం, కోపం అన్ని మిక్స్ అయ్యేలా ఉన్నాయి. ఈ ప్రమాదం తాలూకు ఎఫెక్ట్ మన మీద పడదు కదా? నా కాళ్ళు చేతులు మెల్లగా వణికిపోతున్నాయే. ఏదో ఒకటి మాట్లాడవే. మా అక్క చంద్రముఖి వేసిన ప్లాన్ తో ఫ్యాక్టరీ మాత్రమే తగలబడిపోయిందాంటీ. ఇంకా ఏదో జరగాలనుకుంటున్నాను. పెదబాబుకి ఇష్టమైన కంపెనీ బూడిదైపోతుంటే ఇంకా ఏదో జరగాల్సింది బ్యాలెన్స్ ఉందంటావేంటే? రాజయ్య చలిమంట వేసుకోవడానికి అంత పెద్ద ఎత్తున మంటలు రేగేలా చెయ్యడాంటీ. కంపెనీ తగలబడిపోతుంటే మంటలు నీ కంటికి చుట్టంటించుకోవడానికో చలిమంట కాచుకోవడానికో ఉన్నట్టు కనబడుతున్నాయా? పార్వతికి పబ్లిసిటీ వచ్చిందే ఆ హెర్బల్ బ్యూటీ కంపెనీ వల్ల. అదే బూడిదైపోతుంటే పెదబాబుకి ఎంత కోపం రావచ్చు? తనింటికొచ్చాక ఏం జరుగుతుందో అది ఊహించు.
ఏది ఏమైనా దెబ్బ కొట్టగలిగారా ఆంటీ? కంపెనీ కాలింది, ఇక పార్వతి జ్ఞాపకాలు కూల్చేయడమే మిగిలింది. నువ్వు పళ్ళు కొరుకుతున్నావు, వాళ్ళు మన మెడ కొరుకుతారేమోనని భయంగా ఉంది. కారు చప్పుడైంది. దేవామహి వచ్చారనుకుంటా. పెద్దబాబు పెద్దబాబు ఏంటన్నా ఇది? ఏమైంది? ఏం లేదమ్మా. ఏంటన్నా ఇది? ఈ చేతి కట్టండి నాన్న. Dad, ఏమైంది? nothing. మహి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఇప్పుడేం అడగొద్దేశ్. పెద్దబాబుకి ఏమైందంటే ఏం మాట్లాడరేంటి? అమ్మా, హెర్బల్ బ్యూటీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం. అది నా కళ్ళ ముందు తగలపడిపోతుంటే మంటలు ఆర్పడానికి ట్రై చేశాను. సిమెంట్ దెబ్బ చేయి మీద పడింది. కంగారేం లేదు, 10 రోజుల్లో కట్లు తీసేస్తానన్న డాక్టర్. ఏంటన్నా ఇది? మీరు వెళ్తానన్నప్పుడే నాకు భయం వేసింది. అనుకున్నట్టే ఇలా. అసలు కంపెనీకి ప్రమాదం ఎలా జరిగింది పెద్దబాబు? అది చెప్పాల్సింది మేం కాదు డాడ్. ఆ రూమ్ లో ఉన్నారే నీలాంబరి పిన్ని, వాళ్ళు చెప్పాలి. మీరెవరు అక్కడికి రాకపోవడమే మంచిదైంది మామ్. అవునమ్మా, ఇదంతా ప్లాన్తో చేశారు. అప్పుడే చెప్పాను కదా పెద్దబాబు, ఆ చంద్రముఖి ఇదంతా చేసుంటుందని. గదిలో ఉన్న నీలాంబరిని కాపాడుకోవడానికి ఇలా చేశారు. నీలాంబరిని వాళ్ళు కాపాడతారా? అవును అంకుల్, వాళ్ళందరూ ఒకటే అని చెప్పినా మీరు నమ్మట్లేదు. వాళ్ళని హాల్లోకి తీసుకొచ్చాక మీరే అడగండి డాడ్. మహి, మామ్ రమ్మంటుంది మిమ్మల్ని. ఎందుకు? ఏమో పద. అయ్యో పెద్దబాబు, చేతికి ఏమైంది? ఆ కట్టింటితేవా? ఏ, మీరు ఆడిన నాటకాలు చాలు గాని అమ్మతో నిజం చెప్పండి. ఏం నిజం చెప్పాలి? నేను చంద్రముఖిని అన్నారు. కాదని నేను చెప్పినా మీరు నమ్మలేదు. మీ కళ్ళతో ఆ చంద్రముఖిని చూసినా కూడా నమ్మకపోతే నేనేమీ చేయలేను. అమ్మా, నీలాంబరి అమాయకురాల్లా నటిస్తుంది. యాక్చువల్లీ మేమే తన మొబైల్ తీసుకుని చంద్రముఖికి మెసేజ్ చేశాం. మమ్మల్ని కాపాడండి, వీళ్ళు మెసేజ్ చేసినట్టు మెసేజ్ పంపించాం. ఇక్కడికొచ్చి నీలాంబరిని సేవ్ చేయాలంటే ఇంట్లో ఎవరుండకూడదని వాళ్ళ ప్లాన్. అందుకే నాకిష్టమైన హెర్బల్ బ్యూటీ కంపెనీకి నిప్పంటించారు. మనమంతా అక్కడికి వెళ్తే ఇక్కడ వీళ్ళని కాపాడుకోవడంతో పాటు అక్కడికి వెళ్ళిన మనల్ని చంపడానికి రెడీ అయ్యారు. అన్యాయంగా మాట్లాడకు దేవా. ఇక్కడికి ఎవరొచ్చారు? మేము ఆ గదిలోనే జైల్లో ఉన్నట్టు ఉన్నాము. ఇంటికి ఎవరు రాలేదు పెద్దబాబు గారు. నీలాంబర్ని కాపాడడానికి చంద్రముఖి వచ్చుంటే ఇద్దరూ నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయేవారు. అసలు ఎవరైనా వస్తే కదా. ఇక్కడికైతే ఎవరూ రాలేదు బావా. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా వచ్చి ఉంటారు. మై సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి. నువ్వేం కంగారు పడుకోద్దునా, ఇంకా 2 days టైం ఉంది. పెద్దబాబు గారు నన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం కావస్తుంది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా పని మనిషిలాగే ఉన్నాను, కానీ ఈ ఇంటి కోడల్ని కాలేకపోనాను. అలా అనకు పార్వతి. పని ఒకేసి దర్జాగా ఉండాలన్న కోరిక లేదు చెన్నమ్మాయి గారు, కానీ పెద్దబాబు గారి పక్కన నిల్చోవాలని, కూర్చోవాలని, ఆయన చేత రోజు కుంకుమ పెట్టించుకోవాలని ఉన్నది. పెద్ద కోడలని తెలిసినా కూడా నా నీ ఇంట్లో పని చేస్తూనే ఉంటాను. బ్రో, మన దగ్గర ఇంకొక ఆధారం ఉంది. బొరకాలో రాజయ్య చంద్రముఖి వచ్చినట్టు వచ్చి మాయమైపోయారు. నీలాంబరిని పిన్నిని కాపాడడానికి వస్తున్నారనుకున్నాం, కానీ లోపలికైతే రాలేదు. ఇంట్లో అందరూ ఉన్నారని వెనక్కి వెళ్ళిపోయి ఉంటారంటావా? అసలు నీలాంబరిని చంద్రముఖిని ఎలా నిరూపించగలం? అసలు డూప్లికేట్ చంద్రముఖి రాకపోయింటే ఈ సమస్యకి ఎప్పుడో పరిష్కారం దొరికేది. దాన్ని చంపేస్తా కానీ పీడ వదలదు. మహి, ఇప్పుడు చంద్రముఖి చావు పరిష్కారం కాదురా. నీలాంబరికి తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలి.
ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఏటో అది నీడలా ఎంటాడుతూనే ఉంది. నీడా, నీలాంబరి నీడలా చంద్రముఖి ఒకటే రూపం. అంటే ఈ నీలాంబరి ఆ చంద్రముఖి ఇద్దరు కవల పిల్లలేమో. నా అనుమానం నిజమైతే డిఎన్ఏ టెస్ట్లో సాక్ష్యాధారాలతో తేలిపోతుంది. కరెక్ట్ బ్రో. రాజయ్య వాళ్ళిద్దరూ కవల పిల్లన్న సంగతి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడి ఉంటాడు. అంటే ఆ విషయం నీలాంబరి కూడా తెలిసుండదు. తెలిస్తే నోరు జారి చెప్పేస్తుందేమోనని దీన్ని రాజకోట రహస్యంగా దాచిపెట్టారు. అది కవులను నిరూపిస్తే అమ్మగారికి ఆ సంగతి బయటపడుతుంది పెద్దబాబు గారు. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే బ్లడ్ శాంపిల్స్ కావాలి. కానీ ఎలా తీసుకుంటావు? ఎక్కడ కలుస్తావు? నువ్వు రమ్మంటే వస్తుందా? రాదు, కానీ రప్పించాలి. ఎస్, తాళి కడతానంటే ఎందుకు రాదు? నమ్మించి పిలిపిద్దాం. లేదురా, ఆ మాట నేను అబద్ధంగా కూడా చెప్పలేను. తను కలవదమహి నేను కావాలని మాట్లాడాను, ఎక్కడుందో తెలుసుకోవడానికి. హలో అంకుల్, మీకు నంబర్ మెసేజ్ చేస్తాను. ఆ నంబర్ ఎక్కడి నుంచి మాట్లాడారో, ఏ టవర్ నుంచి సిగ్నల్ వచ్చిందో నాకు డీటెయిల్స్ కావాలి. త్వరగా పంపించండి ప్లీజ్. చంద్రముఖి దొరికితే మత్తు మందు వేసైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు బావా. అవును ఐశ్వర్య. మేము ఒకసారి సీసీ కెమెరాలన్నీ రివైండ్ చేసి మళ్ళీ చూస్తాం. పదాష్. పెద్దబాబు గారు కూర్చోండి. పెద్దబాబు గారు, ఈ ఇంట్లో ఉన్న రాక్షసి నీలాంబరి, రాజయ్య గాడున్నది చంద్రముఖి. ఇద్దరూ కవల పిల్లలని ఎట్ట నిరూపిస్తారు? బ్లడ్ శాంపిల్, డిఎన్ఏ రిపోర్ట్ అంటే అర్థం కాక అడిగా అనుకుంటా. అవును పెద్దబాబు గారు. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఉండే రక్త సంబంధాన్ని రక్తం నమూనా తీసుకొని పరీక్ష ద్వారా నిరూపిస్తారు పార్వతి. ఇప్పుడు మనం కూడా మన రక్తం కళ్ళ చూస్తా అన్నా ఆ చంద్రముఖి రక్తపు బుట్టు చుక్క దొరికితే చాలు, లెక్క సరిచేయొచ్చు. అది అనుకున్నంత సులువు కాదు కదా పెద్దబాబు గారు. నీలాంబరి దొరుకుతాది, ఆ చంద్రముఖి ఎదురు పడుతుందా? ప్రతిసారి చివరి క్షణంలో తప్పించుకుంటున్నారు పార్వతి. ఈసారి వదిలిపెట్టకూడదు. ఎందుకంటే 2 రోజుల్లో నీలాంబరి చంద్రముఖి అని అమ్మకు సాక్ష్యం చూపించాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.